ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసుకోవడానికి ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కాని ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తూ ఒక పాత పుస్తకం కనుగొన్నాడు. ఆ పుస్తకంలో ఉగాది పండుగ గురించి వివరాలు ఉన్నాయి. పుస్తకంలో రాసిన కథ ప్రకారం ఉగాది అనేది యుగాది అంటే యుగం యొక్క ఆరంభం అని అర్థం. ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని నమ్మకం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా మనం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాము. ఉగాది పచ్చడి అనే ప్రత్యేక వంటకం కూడా ఈ పండుగలో ముఖ్యమైనది. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి, అవి మన జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తాయి. రామయ్య ఈ కథను చదివి చాలా సంతోషించాడు. అతను తన కుటుంబానికి, గ్రామస్తులకు ఈ కథను చెప్పి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ కలిసి ఉగాది పచ్చడి తయారుచేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకోవడం మనకు కొత్త ఆరంభం, సంతోషం మరియు సమృద్ధిని సూచిస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.